కుమంజాలిక్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి మన నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. ఏంటని చూసి మీరు ఏమైనా టెన్షన్ పడుతున్నారా? భయపడుతున్నారా? అంటేనే కూల్. అసలు ఏ మాత్రం భయం లేదండి వీళ్ళకి. ఒక యాంకర్ అంటే పాటలు కూడా వస్తున్నాయి. ఎవరు? నా పేరు తెలియట్లే ఇక్కడ. మీరు చెప్తే బాగుంటుందని. విజయ. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? పేరులోనే ఉంది కదా విజయం అనేసి. విజయ ఉంది. మీరు కలుపుకోవాలి తర్వాత. ఏం చేస్తుంటారు? నేను వర్కింగ్ అండి రైల్వేస్ లో. రైల్వేస్? మా నాన్న రైల్వేసే, మీది రైల్వేసే, నా కాలేజ్ రైల్వేసే, అన్ని తెలుసు. మీరు సౌత్ సెంట్రల్ రైల్వేనా? సౌత్ సెంట్రల్. మీ మెట్టు కూడా పక్కనే మా ఆఫీసు. మెట్టు కూడా పక్కనే మీ ఆఫీసా? అంటే చిలకలగూడలోనా? ఆలుగడ్డ బావిలోనా? ఆలుగడ్డ బావిలో. ఆలుగడ్డ బావిలో మీ ఆఫీసా? మీరు ఏంటి క్యాష్ డిపార్ట్మెంటా? లేదు, ఓఎస్ రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే లేం కదా, ఆర్ఆర్బి. ఓ ఎంతైనా మన రైల్వేస్ కదా. ఓకే చెప్పండి ఇంకా. నా పేరు విజయ. నేను లోతుకుంట నుంచి వచ్చాను. ఓకే. మా వారి పేరు శివరాం ప్రసాద్. మా పాప పేరు ప్రణతి. తనకి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. ఓకే. లోతుకుంట, చాలా లోతు నుంచి వచ్చారు మీరు. ఆ కుంట అక్కడేమో బావి, అదేమో ఆలుగడ్డ బావి, ఇదేమో కుంట. ఆహా, మీరేమో గుంట. ఓకే వెల్కమ్ అండి. మీరు? నా పేరు స్వర్ణలత. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. మా వారి పేరు శేష్ కుమార్. నాకు చిన్న బాబు ఉన్నాడు. వాడు చాలా పిడుగు అన్నమాట. అసలు అల్లరి. మీరేంటి మేఘమా? కాదు, నేను మెరుపు తీగని. స్వర్ణలత. ఓకే వెల్కమ్ స్వర్ణలత. థ్యాంక్ యూ. పద్మ. హాయ్. నా పేరు పద్మ. నేను మధ్యనగర్ నుంచి వచ్చాను. ఓకే. నేను బ్యూటిషియన్ గా జాబ్ చేస్తున్నా. నాకు 2 పాపలు. పెద్ద పాప 13 years, చిన్న పాప 2 years. 8 years, 13 years, 2 years. కదా నన్ను ఎందుకు అని. 13 years, 2 years. యా. ఎందుకు అంత ప్లానింగ్ చేశారు? ఎంత ప్లాన్ చేస్తేనే మాకు 2 ఉండాలి అని తర్వాత అర్థమైంది. అందుకని. సుమా మీ క్వశ్చన్ చెప్పనా? వాళ్ళ పాప, చిన్న పాప అంటే హుస్సేన్ సార్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుకుదాం మమ్మీ అని అడిగింది. వాటర్ ఉన్నాయి ఇక్కడ బట్టలు ఉతుకుదాము. ఒక రోజు మేము బయట మనకి సమ్మర్ లో బాగా వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఉతుకుదాం మమ్మీ బట్టలు అని. ఇంకా సరుపు కలపాలనుకోలేదు. వాటర్ ప్రాబ్లం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మేము ఆల్రెడీ ఒకసారి కార్ లో బయటకు వెళ్ళినప్పుడు పాప నిద్రపోయి ఉందనమాట. సడన్ గా హుస్సేన్ సాగర్ తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్లి లేపి అమ్మ చూడరా వాటర్ అది వస్తుందంటే మమ్మీ బట్టలు ఉతకాలి అని చెప్పేసి వెంటనే లేచి బట్టలు ఉతకమంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ పాపకు? అసలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించి హుస్సేన్ సాగర్ లో బట్టలు ఉతకాలనుకుంది పిల్లలు. అందుకే చాలా గ్రేట్. ఒక రోజు మా పాప కూడా అడిగింది, చెట్లకి కుండలు కాస్తున్నాయి ఏంటమ్మా అని. చెట్లకి కుండలు ఏంటమ్మా అని అడిగాను. తాటి చెట్టు చూపించింది. కొండ చూపించింది. చూసావమ్మ కొండలు ఎలా కాసాయో అని చెప్పింది. జయశ్రీ. హాయ్ సుమా. నా పేరు జయశ్రీ. నేను చందానగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ సింగింగ్. సింగింగ్ ఏదో ఒక పాట అందుకోండి. సింగింగ్ అన్నారు కదా, మరి అందుకోవాలి. మరి నేను వేసుకోనా? సరే, ఈవిడ వేసుకుంటారంట, పర్వాలేదా మీకు? నేను పాడతాను తర్వాత. నెక్స్ట్ రౌండ్ లో వేసుకుంటారా? సరే ఓకే, మీకు కొంచెం టైం ఇస్తున్నాను ఆలోచించడానికి. ఈలోగా మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. 10 పాయింట్స్. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. వావ్! మేల్కొని మరి మీకోసం చేశాను. చాలా సంతోషం. మీరు బంగారు గాజులు తీసుకొచ్చినా నేను ఇంత ఆనందించుండే దాన్ని కాదు. ఇది మీ కష్టార్థం. మీ కష్టంతో మీరు చేసింది. మేల్కొని మీకోసం అదే పనిగా ప్రిపేర్ చేశాను. ఈ షోలో వేసుకుంటారా? నాకు ఎవరిచ్చిన ఏ ఐటమ్ అయినా సరే వేస్ట్ పోదు తెలుసా. అన్నింటినీ విపరీతంగా వాడుతూనే ఉంటాను. మీ గురించి తెలుసు కాబట్టి నేను ఇంత కష్టపడ్డాను. నెక్స్ట్ టైం ఇంకొన్ని ప్లాన్ చేయండి. థ్యాంక్స్. కుమంజాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టేసుకోండి. 1 2 3 గో.
మన రైల్వేస్ చాలా స్మార్ట్ ఉంది అసలు. అబ్బా బాబా బాబా, ఇక్కడే ఉంది ఈ లెఫ్ట్ లో. పద్మ, స్వర్ణలత అలాగే వెళ్తుండు. స్వర్ణలత నీ రైట్ అలాగే వెళ్ళు. అక్కడే ఉంది. పద్మ అవుట్ అయిపోయావు. దా. నేను అందుకే ఈవిడ చూసావా అసలు? పట్టుకున్నాను. బ్రాడ్ గేజ్ మీద సూపర్ ఫాస్ట్ ట్రైన్ పరిగెత్తినట్టు పరిగెత్తింది ఈవిడ. మీరేమో గూడ్స్ ట్రైన్ లాగా ఇలా వెళ్తే ఎలా? ఏం జరుగుతుంది చెప్పండి? ఏమీ దొరకదు. రండి, మీకు 10 పాయింట్లు దొరికాయి. ఇప్పుడు మీరేమైనా నన్ను అడగాలంటే అడగచ్చు. తన శరీరాన్ని తనే తినేస్తుంది. ఏంటది? తన శరీరాన్ని తనే తినేస్తుందా? చెప్పాలి. ఏమిటది? కమాన్ ఫాస్ట్. మనిషి. ఏం కాదు. అవును, కాదు. మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా ఈ మధ్య? అనవసరమైనటువంటి చెడ్డ ఫుడ్లన్నీ తినేసి, చెడ్డ అలవాట్లన్నీ చేసేసుకొని, స్ట్రెస్ పెట్టేసుకొని మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అంటే తన శరీరాన్ని తను తిన్నట్టు కాదా? ఆన్సర్ మాత్రం అది కాదు. ఆపండి, చప్పట్లు ఆపండి. ఇంకా నాకు కొట్టింది చాలు. ఆపండి, చప్పట్లు ఆపండి. నా ఆన్సర్ చెప్పలేదు. నా ఆన్సర్ చెప్తేనే నేను. తన శరీరాన్ని తనే తినేస్తుంది. యాసిడ్ కాదు. అయితే చెప్పండి. యాసిడ్ మనల్ని తినేస్తుంది. అదే మీరు చెప్పండి. కొవ్వొత్తు. తను కాలుతూ తనే తినేస్తుంది కదా. బా, అవునా? వెరీ గుడ్. వన్, 2, 3 గో. నన్ను పట్టుకుంటారేంటి? మార్చొద్దు పద్మ. ఇలా వచ్చి పద్మ ఇలా వచ్చి ఇలా పద్మ. చెవుడా నీకేమైనా ఇట్రా. విజయ ఇటువైపు లేదు. విజయ స్వర్ణలత చాలు విజయ, మనకి ఇప్పుడు కళ్ళాపి ఎలా పూస్తారో చూపించింది. అలా మన విజయకి 15 పాయింట్లు. ఓకే, నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మనం చాలా ప్రేమ కథలు విన్నాం, కానీ కొంచెం కంటతడి పెట్టించినటువంటి ఒక కథ ఈ మధ్య చదివాను. ఒక అమ్మాయి అబ్బాయి విపరీతంగా ప్రేమించుకున్నారు. రియల్ గా జరిగినటువంటి కాదు రియల్ జరిగింది. మాది కాదు, అది వేరే అనుకో. అయితే ఎప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితో ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేది. అయితే ఆ అమ్మాయి చాలా సందర్భాల్లో జోకుల్లో కూడా చెప్పిందంట వాళ్ళ ఫ్రెండ్స్ తోను, వాళ్ళ అమ్మా నాన్నలతోను, నేను ఎప్పుడైనా పోతే నా ఫోన్ ని కూడా మీరు నాతో పాటే పంపించేసేయాలి అని చెప్పి. అయితే ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉండేది. ఒకరోజు క్యాబ్ లో రిటర్న్ వస్తుండగా యాక్సిడెంట్ జరిగి చనిపోయింది. ఆ అబ్బాయికి ఆ విషయం తెలియలేదు. ఈ అమ్మాయిని వాళ్ళేమో ఆ అబ్బాయికి చెప్తే వాడు షాక్ కి గురైపోయి వాడికి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి చెప్పలేదు. వాడు ఊర్లో కూడా లేడు ఆ టైంలో. సరే అని చెప్పి ఈ అమ్మాయిని వాళ్ళు ఇంకా ఫ్యూనరల్ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి కదా, బాడీని ఎత్తడానికి ట్రై చేస్తే ఎంతమంది ఎత్తినా కూడా ఆ బాడీ లేవట్లేదంట. అప్పుడు పక్కనే ఈ కొంచెం ఆత్మలతో మాట్లాడగలిగే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఒకసారి అడిగితే అతను ఒక కర్ర తెప్పించి దాని ద్వారా అతను చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసి, మీరు ఒకసారి ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని రండి అని చెప్పారంట. ఆ ఫోన్ ఆ అమ్మాయి మీద పెట్టండి అన్నారు. ఆ ఫోన్ పెట్టిన తర్వాత బాడీ లేపితే చాలా ఈజీగా బాడీ లేచింది. ఇది రియల్. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ బాడీతో పాటే వాళ్ళు బాక్స్ లో పెట్టేసి పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ అబ్బాయి ఫోన్ చేశాడు, ఆంటీ నేను ఇంటికి వస్తున్నాను అని. చాలా ఆనందంగా ఫోన్ చేశాడండి. వీళ్ళ మదర్ ఏమో ఇప్పుడు ఎలా చెప్పాలి ఈ అబ్బాయికి, వీడికి చెప్తే వాడేమవుతాడో, సరే బాబు ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఇలా జరిగింది, అమ్మాయి చనిపోయిందంటే, ఏం మాట్లాడుతున్నారా అంటే, తను నాకు కాల్ చేసింది, అసలు కాల్ చేసి మాట్లాడుతుంది నాతో. అంటే కాల్ చేసి మాట్లాడడం ఏంటి, అమ్మాయి చనిపోయింది అయ్యా అసలు, కానీ ఇలా జరిగింది, హ్యాండ్ సెట్ తనతో పాటు మేము పూర్తి చేయాల్సి వచ్చింది అని చెప్పారు. అంటే ఆత్మ కూడా మాట్లాడుతుంది అనమాట. వీళ్ళు షాక్ అయ్యారు. కరెక్ట్ గా అదే టైంకి ఫోన్ రింగ్ అయింది ఆ అబ్బాయిది. కావాలంటే చూడండి మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది అన్నారట. వీళ్ళు అసలు అందరూ ఒక్క నిమిషానికి మొత్తం షివరింగ్ వచ్చేసింది అందరికి.
ఒకసారి లౌడ్ స్పీకర్ లో పెట్టు అంటే ఆ అమ్మాయి హే హలో ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఏంటి వాళ్ళు మనం ఎక్కడ కలుద్దాం అని చెప్పి ఇది వినగానే వీళ్ళందరూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయమని చెప్పి మళ్ళీ ఆ భూత వైద్యుడిని పిలిపించారు. అప్పుడు ఆ భూత వైద్యుడు మళ్ళీ స్టిక్ తో వచ్చి మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత ఇతను చెప్పింది ఒక్కటేనంట, అమ్మాయికి అక్కడ కూడా 4G పనిచేస్తుంది. నెట్వర్క్ చాలా బాగుంది అని చెప్పారు. సో దీని వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఎక్కువసేపు మీరు ఫోన్లతో గడపొద్దు. చనిపోయే ముందు మన ఫోన్లు కూడా దంచి పెట్టమని. యా ఈ మధ్య అందరూ అడుగుతున్నారు అదే. మీరు వెళ్ళండి, మీరు లేవండి. రెడీ 1 2 3 గో. లెఫ్ట్ లెఫ్ట్. స్వర్ణలత రైట్, స్వర్ణలత రైట్ రైట్, కొంచెం వెనక్కిరా, డేంజర్ డేంజర్. వెనక్కి వెనక్కి రండి, వెనక్కి రండి. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. జయశ్రీ బ్యాక్, స్వర్ణలత నీ బ్యాక్ లోనే ఉంది, అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది. స్వర్ణలత లెఫ్ట్ లెఫ్ట్, స్వర్ణలత లెఫ్ట్, ముందుకు వెళ్ళు. స్వర్ణలత ఫ్రంట్ ఫ్రంట్ ఫ్రంట్, రైట్ 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 రైట్, స్వర్ణలత రైట్, జయశ్రీ కూడా రైటే. అలాగే వెళ్తూ ఉండండి, అలాగే వెళ్తూ ఉండండి, అలాగే రైట్ రైట్, జయశ్రీ రైట్, జయశ్రీ రైట్, అక్కడే అక్కడే ఉంది అక్కడే ఉంది. జయశ్రీ రండి రండి రండి. లాస్ట్ బంతిలో ఎవరు విన్ అవుతారు అన్న టైప్ లో నడిచింది. స్వర్ణలత 25 పాయింట్స్. థ్యాంక్ యూ. జయశ్రీ 20 పాయింట్స్. ఎంతమంది కూర్చున్నా విరగని మంచం. మంచం మీరు చెప్పాలి, తప్పదు. మీకు తెలుసు. విరగని మంచం. చెప్పాలి మీరు. మంచం ఈరోజు పందిరి మంచం. నో, అరుగు. అరుగు. ఓహో, అరుగు ఎక్కడుంది, అంత తరుగే ఇప్పుడు. ఎందుకు లేదండి, ఊర్లో ఉన్నా. ఇంకా ఉన్నాయా మీ ఊర్లో? ఉందా? ఎంత బాగుంటుందో. ఖమ్మం దగ్గర పెద్ద మండవ. పెద్ద మండవా? మీ ఊర్లో కూడా ఉంది అరుగు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అరుగులున్నా మాట్లాడుకోవడానికి మనుషులు దొరకట్లేదు. అందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లోనే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతున్నారా? ఈవినింగ్ అయ్యేసరికి అందరు కింద దిగి హ్యాపీగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళు మనుషుల్లానే ఉన్నారైతే. అంటే వాళ్ళు ఇంకా మనుషులు. యంత్రాల్లాగా మారిపోయారు వాళ్ళు జనాలు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. Don't trouble the trouble. If you trouble the trouble, the trouble will trouble you. I am not the trouble. I am the truth. అనగానే మీకు డైలాగ్ గుర్తొచ్చింది కదా బాలకృష్ణ గారిది. ఈ రోజు మనకి ఈ రౌండ్ లో ఉండేటువంటి ట్విస్ట్ ఏంటంటే, జనరలీ మేము ఏం చేస్తాము, మీకు 2 పిక్చర్స్ చూపిస్తాము, కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏంటో చెప్పాలి. అయితే ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే ఈ డైలాగ్ లో చాలా కామన్ గా మనకి వినిపించే వర్డ్, లేకపోతే అందరికి ఎక్కువగా రిజిస్టర్ అయింది ట్రబుల్. మేము ఆ ట్రబుల్ అని పెట్టి బాలకృష్ణ గారి ఫోటో పెడతాం. మీరు ఆ డైలాగ్ ని ముందు ఐడెంటిఫై చేసి, ఆ తర్వాత అది ఏ సినిమాలోదో గుర్తించి, అప్పుడు బజర్ నొక్కి సినిమా పేరు చెప్పాలి. అంతేగాని డైలాగ్ పేరు చెప్పొద్దు, డైలాగ్ తర్వాత చెప్పొద్దు. డైలాగ్ చెప్పకపోయినా ఏం కాదండి. ఆ డైలాగ్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ సినిమా పేరు చెప్పకపోతే మాత్రం మైనస్ అవుతుంది. కరెక్ట్ అయితే +6, రాంగ్ అయితే -6. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు ఒక చప్పట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక పిక్చర్ వస్తుంది, సెకండ్ కూడా ఒక పిక్చరే వస్తుంది. ఆ పిక్చర్ మీకు చూడగానే ఫస్ట్ ది మీకు డైలాగ్ ఒకటి గుర్తొచ్చేస్తుంది. సెకండ్ హీరో గానీ హీరోయిన్ గానీ ఎవరో ఒకళ్ళు వస్తారు. ఓకే. డైలాగు ఏ సినిమాలోదో తెలిస్తే బజర్ నొక్కాలి, బల్బులోవి నొక్కొద్దు. ఆ డైలాగ్ ఏ సినిమాలోదో ఆ హీరోని ఐడెంటిఫై చేసి అప్పుడు చెప్పండి. ఫస్ట్ పిక్చర్. ఐ నో ద డైలాగ్, ఐ నో ద సినిమా ఆల్సో, కానీ మీరు అప్పుడే నొక్కొద్దు. నెక్స్ట్ పిక్చర్. విజయ్ గారు డైలాగ్ కాదు సినిమా పేరు చెప్పాలి. పెదరాయుడు. ఇది కరెక్టా కాదా ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత డైలాగ్ విందాం. చూద్దాం.
6 పాయింట్లు. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంతగా క్లారిటీగా రాదు. కొంత క్లారిటీతో చెప్పండి. ఇక్కడ టెన్షన్ అది కూడా పర్లేదా? రాదు. ఫిష్ డైలాగ్ ఏంటో చెప్పండి, కొంచెమైనా ట్రై చేయండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ ఫిషర్మ్యాన్ షుడ్ బి లైక్ ద చేపలు అమ్మే ఆమె చేపలు తినేవాడు. షుడ్ నాట్ బి లైక్ ద చికెన్ అండ్ ద చికెన్ అమ్మేవాళ్ళు. యు అండ్ మీ. కాదు, రాంగ్. ఎవరికైనా తెలుసా డైలాగ్? ఓకే, మనం మోహన్ బాబు గారిని అడుగుదాం. మోహన్ బాబు గారు చెప్పండి. ఓకే, సో అదనమాట మన ఫార్మాట్. నెక్స్ట్ పిక్చర్. చాలా డైలాగులు ఉంటాయి, అప్పుడే బజర్ నొక్కొద్దు. పిక్చర్ ఫీజ్ అయిన తర్వాత లేకపోతే -6 చేసేస్తా. ఇప్పుడు జయశ్రీ. 10 9 చూడప్ప సిద్ధప్ప. సినిమా పేరు. సినిమా పేరు గబ్బర్ సింగ్. కాదు. ఓకే, చూద్దాం. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. He's on the way to do something. -6 సర్దార్ గబ్బర్ సింగ్. చూడకు, నీకు టెన్షన్ వస్తుంది. నువ్వు చూడకూడదు, టెన్షన్ పడతా. చూడకు. పదండి, మీ దారి మీది, వెళ్ళండి. ఇది ఏ దారి? అత్తారింటికి దారేది. -6. పాపం ఈవిడ ఫేస్ లో ఒక రియలైజేషన్ అనేది వచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంది, చూసారా? అది చాలా బాగుంది. ఫస్ట్ ఏమో కాన్ఫిడెంట్ గా గబ్బర్ సింగ్ అని చెప్పేసి అలా నించని సడన్ గా ఒక్కసారిగా తపక్ అని ఒక వెలుగు వెళ్ళింది. అప్పుడు ఇది అత్తారింటికి దారేది. సరే, డైలాగ్ గుర్తుందా? చెప్పండి. నేను సింహం లాంటి వాడిని. సింహం గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకోదు. అదే తేడా. సింహం గడ్డం చూడు సిద్ధప్ప. చూడు సిద్ధప్ప. నీకు ఫిష్ గుర్తులేదు కానీ సిద్ధప్ప గుర్తున్నాడు. అందుకని నాకు గుర్తుకుంది. ఇప్పుడు మనం ఆ సింహం నోటే విందాము. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికొస్తే 7 వాడుకో, గుర్తుకొస్తే 6 వాడుకో. నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. చూసారా, మేము చాలా సింబాలిక్ గా సింహం గడ్డం గీసుకోలేదు, ఆయన గీసుకున్నాడు అని అంత కరెక్ట్ గా పెట్టాము. సుమగారు ఇంకొకటి చెప్పండి. మనకి మార్క్స్ రాకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళకి పోతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. బాగుందప్పా, బాగుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్. నాకు ముద్దు ఇస్తావా? అందుకోసం ముందుకొచ్చింది మరి. ఒక పంది ముందుకొచ్చింది. పద్మ. సినిమా పేరు తెలియడం లేదు. సినిమా పేరు 10. మాకు పందులు గుంపుగా వచ్చిన గాడిదలు విడివిడిగా వచ్చిన 7. ఆవిడ బజర్ నొక్కి 6 5 4 3 అది డైలాగ్ ఉంటుంది. -6. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. అయితే పందులు గుంపుగా వస్తాయి, సింహమే సింగిల్ గా వస్తుంది. కానీ నా మార్కులు మిస్ అయ్యింది కదా. ఎవరికైనా సినిమా పేరు తెలుసా? శివాజీ. శివాజీ కరెక్ట్. ఇప్పుడు మనం రజనీకాంత్ గారి నోట ఆ డైలాగ్ విందాం. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం
సింగిల్ గా వస్తుంది. పందులు మిస్ చేసే మార్కులు. అసలు సింహాలు కాపాడుకున్నాయి. ఆమెకు సింహం మిస్ చేసింది, ఈమెకు పందులు మిస్. మనకి ఆ సెకండ్రాబాద్ ఏరియాలో చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇవి ఉండేవి, ఆ నల్ల పందులు కూడా ఉండేవి. ఫారెన్ పందులు అనేవాళ్ళు, తెల్లగా ఉంటాయి కాబట్టి. అవేనే మన పందులు అనేవాళ్ళు. అది చూడండి తెల్లగా ఉన్నాయా ఫారెన్ పందులు అని. నిజంగా ఎవరికైనా మూతి అందంగా ఉంటుంది, కానీ పంది చూడండి ముక్కు ఎంత బాగుంటుంది. నెక్స్ట్ పిక్చర్. ఈసారి ప్రొఫైల్ పిక్చర్ లో ఉండే సింహం. ఏంటిది? సినిమా పేరు గుర్తు రావట్లేదు. పక్కనే సాయి కుమార్ గారు వచ్చారు, అయినా మీరు గెస్ట్ చేయలేకపోతున్నారు. ఇవ్వండి. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాను. ఎవరో నొక్కారు, చెప్పండి విజయ. పోలీస్. పోలీస్ కరెక్టా కాదా చూద్దాం. అదే గ్రీన్ వచ్చిన విజయ పోలీస్ చెప్పావు, స్టోరీ కూడా చెప్పుంటే బాగుండేది. పోలీస్ స్టోరీ ఇది, -6. డైలాగ్ చెప్పండి. కనిపించని స్టార్టింగ్ చెప్పండి సుమా, కంటిన్యూ చేస్తారు తను. ఎవరికి రాదా? సగం అంటే స్టార్టింగ్ ప్రాబ్లం. సాయి గారు చెప్పండి. నా బెల్ట్ మీద ఉన్న ఈ 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఈ పోలీస్ సింహమే నిన్ను సర్వనాశనం చేస్తుంది. నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్. మీతో పాటు మన ఆడియన్స్ కూడా బాగా ఆడుతున్నారు, బాగా నచ్చింది వాళ్ళకి ఫార్మాట్. జయశ్రీ. పోకిరి. చూద్దాం. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా చూద్దాం, దిగిందా లేదా అని. దిగింది 6. కమాన్ మహేష్, మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాము. ఈ ఆడిషన్స్ లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. వెరీ గుడ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. బాగుంది. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో. నాని సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ అమీషా పటేల్, బి ఆర్తి అగర్వాల్. అమీషా పటేల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకోండి. స్వర్ణలత. నో. 2. జయశ్రీ 1. షూ పాలిష్ ను తయారు చేయడానికి ఏ పదార్థాన్ని వాడతారు? ఆప్షన్: ఏ లూబ్రికేటింగ్ నూనె, బి పెట్రోలియం. పెట్రోలియం.
కాదు, లూబ్రికేటింగ్ నూనె. అరే బాగు చైనను గోవిందా గోవిందా బాగు చైనను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. వేదం సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ సుకుమార్, బి క్రిష్. ఎనీ క్లూ? ఇది ఒక గేమ్ ప్రోగ్రామ్, క్లూలు అడగకూడదు. క్రిష్. కరెక్ట్. యే 3 పాయింట్లు తీసుకోండి. జయశ్రీ 2, విజయ్ గారు 1. భారతదేశంలోనే పరిశుభ్ర ఆలయ నగరంగా సఫాయిగిరి అవార్డ్ ఏ నగరానికి వచ్చింది? ఆప్షన్స్. ఏ తిరుపతి, బి శ్రీశైలం. తిరుపతి. కరెక్ట్. యే నిజంగా 1. మొత్తం భారతదేశంలోనే ఒకటి చాలా పాపులర్ టెంపుల్, చాలా రద్దీగా ఉండే టెంపుల్, అందులో కూడా Compulsory. చాలా క్లీన్ గా ఉండే టెంపుల్ గా మొత్తం అంత రష్ ఇండియాలోనే ఉన్నా కూడా బాగా మెయింటైన్ చేస్తారు. చేస్తారు. అవును, గ్రేట్, సూపర్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వెళ్తే లడ్డూలు పంపించవయ్యా. జయశ్రీ గారు 1, పద్మ గారు 1, విజయ్ గారు 1. నేను సాంగ్ పాడతాను. పాడండి. కొత్త కొత్త భాష, భాష కొత్త ప్రేమ భాష, భాష నీకు నాకు మధ్య అక్షరాలు లేవు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయినా లేదే. ఓ నీ నా కన్నుల్లో నా నీ నా నవ్వుల్లో నా మౌనం మ్రోగించే భాష. లెట్ మీ సే MU మిస్ యూ, TU టచ్ యూ, LU లవ్ యూ, హే ఐ లవ్ యూ. ఓ నిర్మలా కాన్ఫరెన్స్ లోని సాంగ్. ఓకే, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. కోటి గారు అబ్బాయి మ్యూజిక్ కంపోజ్ చేశారు, రెహమాన్ గారు అబ్బాయి పాడాడు. మా అబ్బాయికి చాలా ఇష్టం అది. వాడికి 2.5 years, కానీ బాగుంది. చాలా బాగా నేను పాడతాడు. వాళ్ళ అబ్బాయిల గురించి చెప్తుంటే వీళ్ళ అబ్బాయి గురించి కూడా కలుపుకున్నారు చూసారు, చాలా బాగుంది. మరి మేమే కదా పోడుకోవాలి మా పిల్లల గురించి. Correct. ఇందులో శ్రీకాంత్ గారు అబ్బాయి చేశారు, మా అబ్బాయి కూడా చేశాడు. ఓ అవునా? రండి. ఓకే. హ్యాపీ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనిలియా. తీసుకోండి 6. అక్కడ తీసుకో మొత్తం. స్వప్న దగ్గర 6 స్వర్ణ 3, విజయ 2 అండ్ పద్మ 1. భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న మహిళ ఎవరు? ఆప్షన్స్. ఏ మమతా బెనర్జీ, బి షీలా దీక్షిత్. మమతా బెనర్జీ. కాదు. కరెక్ట్ ఆన్సర్ షీలా దీక్షిత్. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎం గా 5434 రోజులు ఉన్నారు. లాస్ట్ టైం మనం సూపర్ స్టార్ మహిళ చేసిన సంగతి మీ అందరికీ మీకు కూడా తెలిసింది. మరి అతి త్వరలో మీ ముందుకి రాబోతోంది మళ్ళీ సూపర్ స్టార్ మహిళ, లక్షల బహుమతులతో, బోలెడంత ఎంటర్టైన్మెంట్ తో. ఓకే, గంగోత్రి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ ఆర్తి అగర్వాల్, బి అదితి అగర్వాల్. అదితి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్. 3 స్వర్ణలత. ఎక్కువ మందిని కౌగిలించుకొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించిన భారతీయుని పేరేమిటి? భారతీయుని పేరు నాకు అందుకు ఇవ్వలేదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. హే, నేను ఇంకో రకంగా కూడా అప్లై చేయొచ్చు అయితే. ఆప్షన్స్. ఏ కృష్ణ, బి హరిదాస్. కృష్ణ. కరెక్ట్.
స్వర్ణలత 3. ఏ టూ మచ్ అబ్బా, ఫస్ట్ 3 నా దగ్గరే, తర్వాత 3 నా దగ్గరే. వద్దు ప్లీజ్. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం అందించకపోయినా పర్వాలేదు, కానీ ఆప్యాయంగా దగ్గర తీసుకొని ప్రేమతో ఒక కౌగిలింత ఇస్తే చాలు, చెప్పలేనంత ఊరట కలుగుతుందంటూ కౌగిలింత ద్వారా కలిగేటువంటి ఉపశమనాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా హైదరాబాద్ కి చెందిన కృష్ణ ఒక్క నిమిషంలో 79 మందిని కౌగిలించుకుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. గతంలో ఒక నిమిషంలో 72 మందిని కౌగిలించుకుని ఒక బ్రిటన్ పౌరుడు సృష్టించినటువంటి రికార్డ్ ని మన హైదరాబాద్ కృష్ణ బ్రేక్ చేశాడు. శంకర్ దాదాని కొంచెం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడేమో. అందులో చిరంజీవి గారు అలాగే ఇస్తుంటారు కదా హగ్. అవును. జంతర్ మంతర్, సుమంతర్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం విజయ. అల్లరి నరేష్. చూద్దాం. వావ్! 6 పాయింట్లు మీకు. నరేష్ గారు అసలు తల నిండా ఇంతమందిని పెట్టుకున్నారేంటి? ఇది ఏ సినిమా పోస్టరు? మనం కూడా మన బుర్రల్లో అంతమందినే పెట్టుకుంటూ ఉంటాం, ఒక పని చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ పిల్లలు, ఇక్కడ మన వారు, ఇక్కడ అమ్మ, ఇలా అందరూ పలకరిస్తూ ఉంటారు మన అప్పుడప్పుడు వచ్చి. పాపం ఈయన బయటకు వచ్చేసారు అంతే. నెక్స్ట్ చిత్రం. జయశ్రీ. వెంకటేష్. చూద్దాము. ఓహో, దృశ్యం మూవీ. దృశ్యం. దృశ్యం సినిమాలోని పోస్టర్ అది. మీకు 6 పాయింట్లు. ఏంటో ఇవాళ ఇందాక సెకండ్ రౌండ్ లో ఏమో డైలాగులు వచ్చాయి, ఈ రౌండ్ లో ఏమో పోస్టర్లు వస్తున్నాయి. నెక్స్ట్ చిత్రం. పద్మ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ అంట. ఎవరో చూద్దాం. తెలుసా మీకు? తెలుసా? చూద్దాం. డాన్స్ మాస్టర్ జగపతి బాబు గారు. మీరు చెప్పిన దానికి ఆయనకు ఒక్కసారి కాదు 3 సార్లు బుర్ర తిరిగిపోయిందంట. -6. నెక్స్ట్ చిత్రం. స్వర్ణలత. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. లావణ్య త్రిపాఠి. సినిమా పోస్టర్ ఏంటో చూద్దాం. లచ్చిందేవికో లెక్కుంది. నెక్స్ట్ చిత్రం. జయశ్రీ. సుశాంత్. మళ్ళీ చెప్పండి. 8, 7, 6, 5, 4, 3, 2, 1. సుశాంత్. సుశాంత్ కాదు అది. సుశాంత్ కాదు, సుధీర్ బాబు. సుధీర్ బాబు. సినిమా భలే మంచి రోజు. తర్వాత చిత్రం. జయశ్రీ. అక్కినేని నాగేశ్వరరావు గారు. చూద్దాం. కరెక్ట్.
సత్యనారాయణ నాగేశ్వరరావు గారు సినిమా క్వశ్చన్ ఏంటి? మనం మనం. మీకు 6. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ ఐ ఎక్స్ప్లెయిన్, యు సీ కాన్సంట్రేషన్. టేక్ బాల్, డోంట్ డూ లైక్ దిస్, టైం వేస్ట్. ఈకో, టేక్ ద దారము, పుల్లో 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 పుల్లో, క్రాస్ లైన్, గో 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 గో, డోంట్ మూవ్, గో ద లైన్, గో ద లైన్, గో ద లైన్, హే దాట్ ద లైన్, డోంట్ లైన్ టచ్, ఆఫ్టర్ ద లైన్ టచ్ గో, టేక్ ద రెడ్, పుట్ ఇన్ ద బుట్టు, కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్, టేక్ ద థ్రెడ్, పుల్ల 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 పుల్ల, డోంట్ గట్టిగా పుల్లు, థ్రెడ్ బ్రేక్, గేమ్ స్టాప్, నో పాయింట్, టేక్ బాల్, పుట్టు, పుల్లో పుల్లో పుల్ల 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 పుల్ల, ఏ పుల్లో పుల్లో పుల్లు. ఓకే, దిస్ గేమ్. ఓకే, రెడీ, 1 2 3 గో. బావిలో నీళ్లు తోడే అలవాటు ఉండే వాళ్ళకి ఇది చాలా ఈజీ ఆట. స్టాప్ ఇట్ అన్న తర్వాత వేశారు, ఇది ఒకటి తీసేస్తుంది. 2 4 6 36 పాయింట్స్ వచ్చాయి మీకు. తీసుకోండి ఒక కార్డ్. రైస్ కుక్కర్, రెడీ, 1 2 3 గో. అంత గట్టిగా కొట్టినా బంతి ఎగిరి పడుతుంది. రెండు 4 6 7 42 పాయింట్లు. అండ్ రోటీ మేకర్. రెడీ, 1 2 3 గో. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
ఒక్క బంతి లైన్ టచ్ లోనే మీరు తీసేశారు. సో అదొకటి మైనస్ చేయగా 2, 4, 5 30. సాస్ పాన్ సెట్. జయశ్రీ మీ స్కోర్ 68. జయశ్రీ స్కోర్ దాటి విన్ అవ్వాలంటే విజయ టార్గెట్ 36. ఏంటి అసలు మొహంలో రక్తం చుక్కలేదు అసలు టెన్షన్ తో మధ్యదారిలో ఆగిపోయిన గూడ్స్ బండి లాగా అయిపోయారు. రండి రెడీ 1, 2, 3 గో. అంటే 6 బంతులు వేస్తే చాలు మీరే విన్నరు. మూడు. కమాన్ 4. ఇంకా 2. కమాన్ ఇంకొకటి. విజయ రాజధాని ఎక్స్ప్రెస్ కమాన్. అది ఏసెంట్ ఇంకొక్కటే. 2, 4, 6 వేశారు. అయ్యో నేనేమన్నది మిమ్మల్ని 6 మీరు 6 వేశారు. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే. ఓకే సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థ్యాంక్ యూ. స్టార్ మేళ కార్యక్రమాన్ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే అది త్వరలో రాబోతుంది మళ్ళీ మన సూపర్ స్టార్ మహిళ. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్. మ్యూజిక్ డే స్పెషల్.